హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వన్ మోర్ వీడియో. ఈ కుర్తా సెట్ కటింగ్ లాస్ట్ టైం షార్ట్స్ లో చూపించాను. ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఇదండి, కుర్తా సెట్ అండి. ఇది 3 పీస్ ఫ్యాబ్రిక్ అండి. లైనింగ్ అండ్ కుర్తా సెట్, షాల్ అయితే వచ్చింది. చూసారు కదా, షాల్ ఇలా అయితే వచ్చింది. ఇది డైరెక్ట్ షాప్ లోనే పర్చేస్ చేశాను. దీనికి సాటిన్ లైనింగ్ అండ్ ప్యాంట్ కూడా సాటిన్ లైనింగ్ ఇచ్చారండి. ఇది జుమిచ్చు ఫ్యాబ్రిక్. దీనికి లైనింగ్ వచ్చి సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే ఈ జుమిచ్చు ఫ్యాబ్రిక్ ని మనము హ్యాండ్స్ కూడా కావాలి కాబట్టి ఫస్ట్ అయితే కుర్తా వరకు మనకి ఎంత లెంత్ కావాలి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకున్నానండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకున్నారంటే మనకు హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ అండ్ పఫ్ హ్యాండ్స్ పెడదామని. ఇక్కడ ఫస్ట్ రెఫరల్ పిక్ లో చూసారు కదా, అలా పఫ్ హ్యాండ్స్ పెట్టి ఎలాస్టిక్ కింద అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేశాను కదండి. ఇది కుర్తా కటింగ్ అండి, పైన టాప్ కటింగ్. ఫస్ట్ అయితే టాప్ పార్ట్ అండి. టాప్ పార్ట్ వచ్చి బ్యాక్ ఇలా వేసాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్స్ కూడా అంటే 3/4 లాగా అంత లెంత్ కావాలి కాబట్టి ఇక్కడ నేను చూడండి ఈ విధంగా సెటప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసామంటే మనకు పైన టాప్ లోనే మనకు హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఎంత లెంత్ కావాల్సి ఉంటే అంత లెంత్ అయితే వస్తుంది. దీనికి ఇక్కడ టాప్ కి సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చానన్నాను కదండి, లైనింగ్. ఇప్పుడు ఈ లైనింగ్ అండ్ ప్యాంట్ కలిపి ఒకేలా సెట్ చేశారండి. దీంట్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ కి నేనైతే హాఫ్ కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ హాఫ్ టాప్ కండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ ని 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీరు 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. చూడండి, కోరాస్ అనేది అవతల సైడ్కి ఉంది, పైన అనేది కట్ చేసుకునేలా పెట్టున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా. ఇక్కడ కింద అయితే మనకు 4 లేయర్స్ అయితే రావాలి, ఆపోజిట్ కూడా 4 లేయర్స్ అయితే రావాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్ గా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నీట్ గా మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేది నీట్ గా సెట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసిన దాన్ని మొత్తం ఎక్కడ మడతలు లేకుండా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ లెంత్ అయితే మెజర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, నెక్ వచ్చి నేను 2.5 మార్క్ చేశాను. అలాగే షోల్డర్ కూడా ఇక్కడ 3 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకుందంతా ఇక్కడ మెజర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 3 వచ్చి షోల్డర్ అండ్ 2.5 నెక్ కదా, ఇది మొత్తం 5.5 వచ్చింది. నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి కింద డౌన్ కి వచ్చి 6.5 మెజర్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకొని ఇక్కడ టోటల్ కలిపి 6.5 అయితే మెజర్ చేశాను ఆర్మ్ హోల్ డౌన్. చూసారు కదా, ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ అయితే మెజర్ చేస్తున్నానండి. ఇక్కడ టోటల్ చెస్ట్ వచ్చి 34. ఈ 34 డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. చూసారు కదా, ఈ డివైడెడ్ బై 4 అని అంటే ఇప్పుడు ఈ 34 ని మనము ఇలా ఫోల్డింగ్స్ లోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మెజర్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక మార్క్ పెట్టుకొని మనం ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 34 చెస్ట్ ని డివైడెడ్ బై 4 చేస్తే మనకు డివైడెడ్ బై 4 చేస్తే ఇక్కడ 16.5 చెస్ట్ మెజర్ చేసుకున్నాను. ఇక్కడ డౌన్ మార్క్ అండి, కట్స్ డౌన్ మార్క్ నేను 17 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ కట్ డౌన్ మార్క్ వచ్చి 17 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నడుం లూజ్ అండి, నడుం లూజ్ కూడా నేను 44 అయితే వచ్చింది. ఈ 44 ని నేను డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడైతే మెజర్ చేసుకొని ఇట్లా నీట్ గా డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ కట్స్ దగ్గర నుంచి మళ్ళీ స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది కట్స్ ఓపెనింగ్ అండి, ఏం లేదండి. ఇక్కడ
కట్స్ డౌన్ వచ్చి నేను 17 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే ఓపెన్ది వచ్చి రిమైనింగ్ లెంత్ అంతా నేను ఓపెన్స్కి అయితే పెట్టాను. ఈ అమ్మాయి అయితే కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అంతా నేను వదిలేశాను. మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు స్టిచ్ చేసిన తర్వాత ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం పొట్టిగా కట్ చేసుకున్నామంటే స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ పొట్టిగా అయితే అయిపోతుంది టాప్ అనేది. చూసారు కదా, ఇప్పుడే సిజర్ తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ దగ్గర ఉండే ఓపెన్ని మనము ఓపెన్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమైనింగ్ ఈ జిమ్మెచూ ఫ్యాబ్రిక్ అయితే మిగిలి ఉంది కదా, దీన్ని హ్యాండ్స్కి అయితే మనం స్టిచ్ చేస్తామండి. ఇది ఈ ఫ్యాబ్రిక్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ని మనం 2 ఫోల్డింగ్స్ వేసుకొని దాన్ని మళ్ళీ ఇంకా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా సెట్ చేసుకొని ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ నేను 15.5 మెజర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ 15.5 మెజర్ చూసారు కదా, ఇక్కడ 15.5 మెజర్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర ఉన్న మనం హ్యాండ్ డౌన్ మార్క్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర డౌన్ మార్క్ ఒక 3 ఇంచెస్ లెంత్తో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది కిందకి డౌన్ తిరిగే సైడ్ అండి. ఇలా మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ముందుకైతే ఇంకా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, ఇక్కడ కర్వ్ షేప్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది కటింగ్ పర్ఫెక్ట్గా ఇక్కడ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము నీట్గా సిజర్ తీసుకొని కట్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే హ్యాండ్ ప్రాపర్గా వస్తుంది. మన వీడియో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ మనము హ్యాండ్ లోత్ అయితే తీస్తున్నామండి. చూడండి, లోత్ మార్క్ అయితే ఇలా తీసి సెంటర్లో అయితే ఒక చిన్న టక్ ఇస్తున్నానండి. జాయింట్ చేసే హ్యాండ్ సెంటర్లో ఒక చిన్న టక్ ఇచ్చి ఇవైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మనకు టాప్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్ అండి, ప్యాంట్ పార్ట్ ఇదైతే బాటమ్ పార్ట్ అండి. ఈ బాటమ్ పార్ట్ మన ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చి 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 మీటర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ లాగా. చూసారు కదా, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత నీట్గా ఇలా సదురుకొని మనకు పైన నడుం ఎంత ఉందో ఫస్ట్ ఒకసారి మార్క్ చేసుకోవాలండి. ఈ నడుం పార్ట్లో మనము 2వ విడత అయితే తీసుకోవాలి. ఇక్కడ పిస్తా మార్క్ అయితే ఇక్కడ మెజర్ చేస్తున్నానండి. ఈ పిస్తాకి వచ్చి నేను ఒక 14 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. అంటే ఇది నడుముకి అండ్ పిస్తాకి కలిపి కదా, అందుకోసం డౌన్ మార్క్ నేను 14 ఇంచెస్ అయితే ఇక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను.
చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పిస్తా దగ్గర నుంచి కిందికి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం, సారీ అండి, హాఫ్ ఇంచ్ కాకపోయినా 1 ఇంచ్ అయినా మనం ఇక్కడ ఖర్చు కోసం అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం లేదండి, నడుం దగ్గర అండ్ పిస్తా లెంత్ చూసుకుంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇది మనము మినీ ప్లాజా లాగా పెడుతున్నాం కాబట్టి ఈ మినీ ప్లాజాకి మనం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ లెగ్ దగ్గర వచ్చే పార్ట్ దగ్గర సెంటర్లో మనం కట్ చేసుకోవాలి. అంటే మన పాకెట్స్ వస్తాయి కదా, ఆ సైడ్లో మనమైతే ఇలా 2 సైడ్స్ ఇక్కడ 2 లేయర్స్కి అండ్ 4 ఫోల్డింగ్ వచ్చి ఇలా మిడిల్లో మనం చిన్న కటింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు సేమ్ బొటిక్లో స్టిచ్ చేసినట్టే ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది ప్రాపర్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్నారు అని అంటే, చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము టాప్ అంటే కుర్తాకి మనము ఇక్కడ కుర్తా పార్ట్కి మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేయట్లేదు. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కే నేను నెక్ అనేది ఇలా డిజైన్ చేసుకుని ఇక్కడ లెంత్ మార్క్ వచ్చి 2.5 మార్క్ చేసుకున్నాను. కింద 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అంటే పైన 2.5 మార్క్ చేసుకున్నామని అంటే కింద మనం 3 మార్క్ చేసుకున్నామంటే నెక్ ప్రాపర్గా జారిపోకుండా వస్తుంది. ఇలా నీట్గా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని, చూసారు కదా, ఈ విధంగా బాక్స్ టైప్లో మనము డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కుర్తా సెట్కి మనమైతే వీనెక్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను. పైనుంచి కిందికి ఒక 2 ఇంచెస్ డిఫరెన్స్తో గ్యాప్ ఇచ్చి, చూసారు కదా, ఈ విధంగా స్కేల్ పెట్టాను కదా, ఈ విధంగా స్కేల్ పెట్టినట్టు మనము ఇలా డ్రా చేసుకొని నీట్గా వీ షేప్ వచ్చేలా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ స్కేల్ పెట్టుకొని వీ షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఇలా సెంటర్లోకి మనం నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాము అని అంటే వీ షేప్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్నే మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసి రివర్స్ చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వీడియో అయితే అడగద్దండి, షూట్ చేయలేదు, ఓన్లీ కటింగ్ వీడియో అయితే ఇక్కడ షూట్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మనకి పైన రెఫరల్ పిక్ కూడా యాడ్ చేశాను కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.